ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ పరలోకముందున్న మా ప్రియ యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా తండ్రి. వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా, ప్రతి అవసరము తీర్చు దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. వృద్ధిని కలుగజేయు దేవా, మీకే స్తోత్రాలయ్యా. జయమును అనుగ్రహించు దేవా, మీకే స్తోత్రాలయ్యా. సమాధానకర్తయగు దేవా, మీకే స్తోత్రాలయ్యా. అన్యాయమును బట్టి ప్రతి దినము కోపాడు దేవా, మీకే స్తోత్రాలయ్యా. రోషం గల దేవా, మీకే స్తోత్రాలయ్యా. పాపమును సంహరించు దేవా, మీకే స్తోత్రాలయ్యా. ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవా, మీకే స్తోత్రాలయ్యా. రక్షకుడు దేవా, మీకే స్తోత్రాలయ్యా. పాపములను రక్షించుటకు లోకములకు వచ్చిన వాడా, మీకే స్తోత్రాలు తండ్రి. ఆనంద సంతోషాలు కలుగజేయ దేవా, మీకే స్తోత్రాలు. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకే స్తోత్రాలు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా, మీకే స్తోత్రాలు. అబద్ధాలు ఆడని దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. వెలుగును అనుగ్రహించు దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి, నా పూర్ణ మనసుతో నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రార్థిస్తున్నాను దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలు. ప్రభువులకు ప్రభువు, సైన్యములకు అధిపతి యెహోవా, మీకే స్తోత్రాలు. సమాధానకర్తయగు దేవా, మీకే స్తోత్రాలు. రాజులకు ప్రభువా, మీకే స్తోత్రాలు. ఆలోచనకర్త, మీకే స్తోత్రాలు. స్వస్థపరచు యెహోవా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడైన దేవా, మీకే స్తోత్రాలు. స్తోత్రం 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 అయ్యా. ఈ రాత్రి వేళల్లో నా తండ్రి, మేమందరము నా తండ్రి మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నామయ్యా. ఎక్కడైతే ఒకరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉన్నానన్నాను దేవ్ తండ్రి. తండ్రి యేసయ్యా, మా మధ్య మీరు ఉన్నారని, మా ప్రార్థనలు ఆలకిస్తున్నారని మేము మనసారా నమ్ముతూ మీకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఈ రాత్రి వేళ నా తండ్రి, మేమందరం మీ సన్నిధికి వస్తున్నామయ్యా. ఈ రోజంతా మమ్మల్ని కాచి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, మేము తెలుసో తెలియక ఈరోజు చేసిన పాప దోషాలను క్షమించమని, మీ రక్తంతో మమ్మల్ని కడిగి తెల్ల కాగితంగా మా జీవితాలను మార్చమని వేడుకుంటున్నాం నా ప్రభువా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు 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 తండ్రి. నన్ను నా కుటుంబాన్ని ఈరోజు రాత్రంతా నీ చల్లలు రెక్కలనైనా భద్రపరచు దేవా తండ్రి. నీ శాంతిని మాకు ప్రసాదించయ్యా. మాకు విశ్రాంతి నీవు నా ప్రభువా తండ్రి. ఈ రోజంతా మీ ఎడల మేమేమన్నా అపరాధ దోషాలు ఉంటే క్షమించు నా ప్రభువా తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలయ్యా. ఉద్యోగ ప్రయత్నాల బిడ్డలు ఎందు ఉండి సకాలంలో తగిన ఉద్యోగం వచ్చేలా సహాయం దయచేయి దేవా తండ్రి. చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండగా నా ప్రభువా, వాళ్ళు చదివి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని ప్రసాదించు నా ప్రభువా తండ్రి. దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. ఎగ్జామ్ బాగా రాయగలిగేటట్టు సహాయం దయచేయండి. చదివిని అన్ని ఎగ్జామ్లో వచ్చేలా సహాయం దయచేయండి. వాళ్ళ పక్కన మీరు కూర్చోండి దేవా నా తండ్రి. నాతో ఉన్నాడన్న సమాధానం వాళ్ళ మనసులో నింపి భయపడకుండా ఎగ్జామ్ రాసే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. తండ్రి, వివాహం కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సకాలంలో మంచి సంబంధాలు కుదిరి పరిశుద్ధ వివాహం జరగాలి నా ప్రభువా తండ్రి. కొన్ని కుటుంబాలు నా ప్రభువా విడిపోతున్నాయి నా ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానం లేక పిల్లల కోసమైనా కలిసి ఉందాం అనుకోకుండా ఎవరికి వారు యమునా తీరే ఉన్నట్టు అవుతున్నారు నా తండ్రి. తండ్రి, మీరు ఏర్పరిచిన బంధాన్ని విడదీయటం మనుషులకు సాధ్యం కాదు నా ప్రభువా తండ్రి. ఆ కుటుంబాల్లో భార్యది తప్పున్నా భర్తది తప్పున్నా తండ్రి, ఆ కుటుంబాన్ని కట్టండి నా ప్రభువా తండ్రి. ఆ కుటుంబాన్ని మళ్ళీ మీరు కలపండి నా ప్రభువా. మీ నామంలో భార్యాభర్తలు కలిసిపోయి పిల్లల కోసమైనా నా ప్రభువా జీవించే కృపను దయచేయండి. మీకు లోబడే కృపను దయచేయండి నా తండ్రి. ఎవరిది తప్పైనా ఎవరిది ఒప్పైనా తండ్రి క్షమించి ఆ భార్యాభర్తలు ఇద్దరిని కలపమని యేసు నామంలో ప్రార్థిస్తున్నామయ్యా. అయా నా దేవా నా ప్రభువా
తండ్రి, ఎవరెవరైతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలతో నలిగిపోతున్నారో నా దేవ, అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నా దేవ. తండ్రి, మీ పాదాలని ఆశ్రయిస్తున్నాం నా తండ్రి. ఎంతోమంది వడ్డీ పగలంతా కష్టపడి సంపాదించిందల్లా వడ్డీలు కట్టుకొని తినటానికి తిండి కూడా లేక నా ప్రభు నానా యాతనలు, నాలా బాధలు పడుతున్నారయ్యా. అయ్యా తండ్రి, ఆ బిడ్డల్ని కరుణించండి నా ప్రభు. తండ్రి, వాళ్ళ అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించండి నా తండ్రి. తండ్రి, అన్ని ద్వారాలు మూసుకున్న ఏదో ఒక ద్వారం తెరుస్తానన్నావు కదయ్యా. తండ్రి యేసయ్యా, ఒక మంచి మార్గాన్ని, మంచి అప్పులు తీరే యొక్క కృపను మీ దయలో దయచేయండి. తెలుసో తెలియకో తండ్రి అప్పులు పాలయ్యి తండ్రి జీవితాలు రోడ్డు మీదకు రాకుండా మీరే కాపాడి అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయండి నా దేవ. తండ్రి, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా. తండ్రి, ఎంతోమంది సంతానం లేక బాధపడుతున్నారు నా తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావయ్యా. తండ్రి, కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు కదా నా తండ్రి. తండ్రి, సకాలంలో ఆ బిడ్డలకి ఏదైనా లోపాలుంటే సరిచేసి వాళ్ళు కూడా సంతానవతులయ్యేలా, తల్లిదండ్రులయ్యేలా ఆశీర్వదించండి నా ప్రభువా. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు మీ దయ చూపకపోతే, మీ కరుణ చూపకపోతే, మీరు జాలి చూపకపోతే మేమేమైపోతాం నా తండ్రి. తండ్రి, మీ రక్తంతో కొనియాడబడిన మీ బిడ్డలమయ్యా. అయ్యా, మీరు దయ చూపించాలి, మీరు కరుణ చూపించాలి, మీరు ఏదైనా చేయగలరు తండ్రి. యేసయ్యా, మీరే సహాయం దయచేయాలి నా ప్రభువా. తండ్రి యేసయ్యా, తండ్రి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, మీకే వందనాలు. విదేశాలకు వెళ్ళే బిడ్డలకు సకాలంలో వీసా వచ్చే కృపను దయచేయండి నా తండ్రి. వాళ్ళు సకాలంలో విదేశాలు వెళ్ళేలా సహాయం దయచేయండి. అక్కడ కూడా వాళ్ళకి తగిన వసతి అవన్నీ జరిగేలా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రం తండ్రి, మీకే వందనాలు, 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 వందనాలు అయ్యా. అయ్యా నా ప్రభువా, సంఘ కాపర్ల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో నా తండ్రి, ఆ సంఘాల్లో తండ్రి ఉజ్జీవంగా మీ యొక్క ఆరాధనలు జరగాలి నా ప్రభువా. తండ్రి, ఆయా సంఘ పాస్టర్లని, దైవజనురాలని ఆశీర్వదించండి. ఇంకా చాలామంది దైవజనురాలుగా తయారు కావాలి నా తండ్రి. ఎక్కడైతే స్థలం సిద్ధపరిచారో అక్కడ సంఘాలు కట్టబడేలా, మీ ఆరాధన జరిగేలా, మారుమూర పల్లె వరకు నా తండ్రి మీ ఆరాధన జరిగేలా సహాయం తెచ్చండి. యేసే నిజ దేవుడు, నిజ రక్షకులని ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృపాభాగ్యాన్ని తొలగించండి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. రోడ్డు ప్రమాదాలు జరిగే క్రియలను బంధించండి. భార్యాభర్తలకు తగాదాలు పెట్టి అంధకార క్రియలను బంధించండి. ఆత్మహత్యకు పురిగొలిపే బిడ్డలను ఆత్మహత్యలు చేసుకో అని చెప్పి అంధకార క్రియలు పక్కనే ఉండి ప్రేరేపిస్తూ ఉంటాయి నా ప్రభు. ఆ క్రియలను బంధించండి. ఇంట్లో శాంతి, సమాధానం, నెమ్మది లేకుండా ప్రతి విషయానికి గొడవపడే క్రియలను కూడా బంధించండి తండ్రి. ప్రతి క్రియను, ప్రతి అంధకార క్రియలను యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. వాటిని పారదోలండి నా ప్రభువ. తండ్రి, మీ బిడ్డల్ని కాపాడండి అయ్యా. అయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు, వందనాలు, వందనాలు నా ప్రభువ. తండ్రి, సహాయం అందించండి అయ్యా. అయ్యా, మీరు సహాయం దయచేయండి నా తండ్రి. మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నామయ్యా. మీరు మా కళ్ళు చూసి ఒక్కసారి తండ్రి మమ్మల్ని చూసి, మా సమస్యలను చూసి, మీ నామంలో తండ్రి ప్రతి సమస్య, ప్రతి అక్కడ, ప్రతి అవసరం కూడా తండ్రి తీర్చబడాలయ్యా. అయ్యా దేవా, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీకే వందనాలు, 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 వందనాలు నా తండ్రి. తండ్రి యేసయ్యా, మా కోసం మేము ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోవడం కోసం ఎక్కడో మారుమూల నా ప్రభువా దేశ బోర్డర్లో మా కోసం ప్రాణాలు అర్పించడం, ఆ ప్రాణాలు కూడా అర్పించారు నా తండ్రి. తండ్రి, జవానులను గుర్తు తెచ్చుకోండి నా తండ్రి. తండ్రి, నావిధనాలను గుర్తు తెచ్చుకోండి అయ్యా. అయ్యా, మా దేశం కోసం కుటుంబాన్ని, భార్య బిడ్డల్ని వీడి మంచు కొండలలో నా ప్రభువా తండ్రి ప్రాణాలకు తెగించి నా ప్రభువా మా కోసం పోరాడుతున్న బిడ్డలలో ఆత్మధైర్యాన్ని, మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపండి నా ప్రభువా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కుటుంబాలని
కుటుంబాన్ని ఆశీర్వదించండి నా ప్రభువ. వాళ్ళ కుటుంబాలలో మనోధైర్యం ఆత్మవిశ్వాసాన్ని నింపమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా స్తోత్రం స్తోత్రం తండ్రి. తండ్రి వర్షాలు పడుతుండగా రైతులు పంటలు పండటానికి విత్తనాలు చల్లుతుండగా నా ప్రభువ పంటలు బాగా పండేలా కృపను దయచేయండి. పాడి పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెందేలా సహాయం దయచేయండి. రైతులు పంటలు విత్తనాలు వేస్తుండగా నా ప్రభువ సకాలంలో మొలకలెత్తి విస్తారమైన ధాన్యం వచ్చేలా సహాయం దయచేయండి. రైతులు పురుగుల మందు చల్లుతూ ఉండగా మోటార్ వేస్తుండగా వాళ్ళకి చర్మాలకు కానీ వాళ్ళకి ఏ విధమైన హాని కలగకుండా సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా స్తోత్రం 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 తండ్రి. మీకే వందనాలు 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 వందనాలయ్యా. అయ్యా నా ప్రభువా ప్రతి ప్రతి అక్కర కూడా యేసు నామంలో తీర్చబడాలి నా తండ్రి. ఈ సమయంలో ఏ బిడ్డ ఏ బాధలతో పడుతుందో, ఏ మనస్తాపం చెంది ఉందో ప్రతి బిడ్డ యొక్క అవసర అక్కరాలు మీ నామంలో తీర్చండి నా తండ్రి. తండ్రి ఎవరెవరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రభువా తండ్రి, తెలుసో తెలియకో వాళ్ళు చేసిన అపరాధ దోషానికి నా తండ్రి శిక్ష అనుభవిస్తూ ఉండొచ్చు నా తండ్రి. మీ నామంలో ఆ పాప దోషాలన్నింటినీ క్షమించి మంచి ఆరోగ్యాన్ని దయచేయ స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా దేవా తండ్రి. సహాయం దయచేయి తండ్రి. ప్రతి వైద్యులకే వైద్యుడు పరమ వైద్యుడు తండ్రి మీరు తండ్రి. ప్రతి బిడ్డ మంచి ఆరోగ్యాన్ని దయచేయ. బీపీ షుగర్ థైరాయిడ్ కంట్రోల్లో ఉండేలా సహాయం దయచేయండి. గ్యాస్ ట్రబుల్ తండ్రి, వైరల్ ఫీవర్లు, టైఫాయిడ్ జ్వరాలు తండ్రి ఇలాంటివి కూడా బిడ్డలకి వచ్చిన వాళ్ళు ఉండక వాళ్ళకి కూడా స్వస్థత కలిగించండి. ఎవరైతే కోమా స్థితిలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో తండ్రి వాళ్ళకి ఆయుష్ పొడిగించి తండ్రి స్వస్థత కలిగించండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. ఇంకా ఏ అనారోగ్య సమస్యలతో బిడ్డలు బాధపడుతున్నారు ప్రతి బిడ్డ కి మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఈ రాత్రికాల సమయంలో నా తల్లి మీరెళ్ళి వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా దేవా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు 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 తండ్రి. యవనస్తులు నా తండ్రి ఫోనుల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ పబ్జీ అని గేములకు అలవాటు పడి మనుషులతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారయ్యా. యవన కాలంలో ఉన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మీ వాక్యాన్ని వాళ్ళ మనసులో నింపి మీ వాక్యానుసారం బ్రతికే కృపను ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. అయ్యా ప్రతి బిడ్డ కూడా తండ్రి వ్యసనాలకు లోను కాకుండా మీ పక్కకు వచ్చేలా, మీ తట్టు తిరిగేలా, మీ ప్రార్థనలు చేసేలా సహాయం దయచేయండి. వాళ్ళ త్వరలో వాళ్ళు కూడా గొప్ప దైవజనులుగా ఎదిగే కృపను దయచేయండి దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ప్రేమ దోమ అంటూ ప్రేమించడం, వాళ్ళు ప్రేమించట్లేదని ఆత్మహత్యలకు చేసుకోవటం యవన కాలంలో ఉన్న బిడ్డలు తయారవుతున్నారు నా ప్రభువా తండ్రి. అది శాశ్వతమైన ప్రేమ కాదు నా ప్రభువా. మీరు అందించేదే శాశ్వతమైన ప్రేమ. మీ కళ్ళు తిరిగేలా సహాయం దయచేయండి. వాళ్ళ మనసులను మార్చండి తండ్రి. ఏది నిజమో ఏది అబద్ధమో అని తెలుసుకునే కృపను మీ దయలో దయచేయండి దేవా. మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు వందనాలు వందనాలైనా తండ్రి. చాలామంది నా ప్రభువ మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు అద్దెలు కూడా కట్టుకోలేక తినడానికి సరైన తిండి కూడా లేక బాధపడుతున్నారు తండ్రి. అద్దెలు కట్టుకొని తినడానికి ఉండటానికన్నా సమకూర్చు నా ప్రభువ తండ్రి. మీ నామంలో లేమి కలగదు నా ప్రభువ తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న లేమిని తీసేయండి అయ్యా. సమృద్ధిని దయచేయండి నా ప్రభువ. సొంత ఇంటి కల కంటున్న ప్రతి బిడ్డకు కూడా సొంత ఇల్లు లేని ప్రతి బిడ్డకు కూడా సొంత ఇల్లు కలిగేలా మీ నామంలో దయచేయండి అయ్యా. మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయ్యా అనుక్షణం మీరే మాకు తోడు నీడగా ఉండి సహాయం దయచేయండి తండ్రి. యేసయ్యా ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో తండ్రి నాకు తెలిసిన కొన్ని అంశాల గురించే మీకు ప్రార్థిస్తున్నాను. ఇందులో అడగకూడని ఏదైనా అడిగి ఉంటే నన్ను క్షమించండి. అడగవలసిన ఏమన్నా మర్చిపోయి ఉంటే ఇంకోసారి ప్రార్థనలో పెట్టే కృపను నాకు దయచేయండి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీరు రేపొద్దున తెల్లవారుజామున లేచి మళ్ళీ మీ ప్రార్థనతో మా పనులు ప్రారంభించే కృపను దయచేయండి అయ్యా. యేసయ్యా రేపు ఉదయమున మీ కృపతో మేలుకునేలా చేయి తండ్రి.
అంతా మీకు మహిమకరంగా జరిగేలా సహాయం దయచేయండి. మాకొచ్చే శ్రమలు మాకు మమ్మల్ని శ్రమ పెట్టడానికి కాకుండా మీకు మహిమకరంగా జరిగే కృపను దయచేయండి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా. తండ్రి యేసయ్యా సహాయం దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా ప్రభువా, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేరినట్టు భూమి అందును నెరవేరునుగాక. అనుదినము మాకు కావలసిన ఆహారము మాకు దయచేయండి. మా వద్ద అప్పు చేసిన వారిని మేము మన్నించినట్టు మా తప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపక దుష్టుల నుంచి కీడు నుంచి రక్షించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము మీరై ఉన్నారు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా మన ప్రార్థనలందరికీ ఆలకించిన యేసయ్యకి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు పేరిట వందనాలు. మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు.